దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అకయ్యయందు అంతటా ఉన్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి రాస్తున్న పత్రిక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. శ్రోతలు, ఈ అధ్యాయంలో పౌలు ఆదరణను గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో దేవుడిచ్చే ఆదరణ మనకెంతైనా అవసరం. తానొక అపోస్తలుడుగా పౌలు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. దైవదాసునికి మాట్లాడే అధికారం దేవుడిచ్చాడు. తాను బోధించే సత్యవాక్యమును తాను త్రికరణ శుద్ధిగా నమ్మేవాడై ఉండాలి. అధికారంతో బోధించలేకపోతే అసలు బోధించటం అనవసరం. ఇది దేవుని వాక్యం అని నిశ్చయంగా నమ్మి మరీ బోధించాలి. వాక్యాధికారం తన దాసులకు దేవుడిస్తాడు. అది దేవుని అభిషేకం. ఏదో ప్రకటించాము అంటే చాలదు. ఈ వాక్యంలో జ్వాలాగర్భితమైన శక్తి ఉంది. ప్రథమ సంఘములో శ్రమలు ఆరంభమైనప్పుడు విశ్వాసులు ఆక్రందన చేస్తూ, ఓ ప్రభువా, నీవే దేవుడవు అన్నారు. శ్రమలు లేనప్పుడో ఎల్లప్పుడూ ఆయన నీ దేవుడని మరువకూడదు. వారు వాక్యం మీద పూర్తిగా ఆధారపడ్డారు. అదే వాక్యాధికారంతో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు దేవుని చిత్తము వలన అపోస్తలుడయ్యాడు. తనకు దేవుడిచ్చిన అధికారమిది. ఇది దేవుని చిత్తప్రకారమే జరిగింది. తన అపోస్తలత్వము దేవుని సంకల్ప బలము చేత తనకు అనుగ్రహించబడింది. నీ జీవితం దేవుని సంకల్ప పరిధిలో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా అంతా దేవుని చిత్తములో భాగమై ఉండాలి. దేవుని చిత్తమునకు బయట నీవెందుకు కొరగావు. దేవుని చిత్తమే సిద్ధిస్తుంది. దానికి భిన్నమైనది నశిస్తుంది. దేవుని చిత్త ప్రకారము బాధలు వస్తే అవి బాధలు కావు, ఆనందం. దేవుని చిత్తమైతే ఆస్పత్రి పడకే పూలపాన్పు కాగలదు. మన సహోదరుడైన తిమోతి అంటూ తిమోతిని పరిచయం చేస్తున్నాడు. సంఘానికి, విశేషించి పౌలుకు తిమోతి సోదరుడు. మరోచోట తిమోతి నా కుమారుడు అని పేర్కొన్నాడు. కొరింథులో ఉన్న దేవుని సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఇది దేవుని సంఘం. పౌలు సంఘము కాదు, మరొకరి సంఘము కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క సంఘం. ఆయన తన రక్తముతో కొన్న సంఘం. ఆయన స్వకీయ సంపాద్యం. సంఘం కోసం యేసు తన అమూల్య రక్తమును ధారపోశాడు గనుక నీవు నేను చౌకబారు మనుషులం కాము. నీ నా చిత్తము నెరవేర్చుకునే చోటు కాదిది. ఇది యేసుక్రీస్తు యొక్క స్వంతం. అకయ్యయందంతటా ఉన్న పరిశుద్ధులందరినీ ఉద్దేశించి పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈ పత్రిక కేవలం ఒక్క కొరింథు సంఘానికే పరిమితం కాదు. అకయ్య ప్రాంతీయులందరికీ ఈ పత్రికలో సందేశమున్నది. సువార్త ఎంత దూరం ప్రకటించబడిందో అక్కడి ప్రజలందరూ సాక్షులు. విన్నవారు వినని వారికి సువార్తను అందించారు. అకయ్య ప్రాంతం భౌగోళికంగా ఎంతో అందమైంది. ఎక్కడ చూచినా ద్రాక్ష తోటలే. అక్కడి పూల తోటలు ఎంతో సువాసన భరితములు, ఆకర్షణీయమైనవి. ఆ పరిసరాలు ఎంతో హాయి గొల్పుతాయి. కొరింథీ పట్టణ సంఘంలోని క్రైస్తవులు పాపంతో చెర్లాటలాడుతున్నారు. పౌలు ప్రకటించిన సువార్త విన్నప్పుడు వారి కంటి పొరలు రాలిపడ్డాయి. చీకటి హృదయాలలో వాక్యము వెల్లడి అయినందున వెలుగు కలిగింది. పాపము నుండి తొలగి క్రీస్తు వైపునకు తిరిగారు. వారు అకయ్యయందంతటా సువార్త ప్రకటించారు, సాక్ష్యమిచ్చారు. క్రీస్తు కోసం ఈ విధంగా ఆత్మలను సంపాదించారు. పౌలు వీరందరితో మాట్లాడాడు. అకయ్యలోని పరిశుద్ధులందరికీ ఈ లేఖ రాస్తున్నాడు. ఇది సువార్త లేఖ. కొరింథులోనే కాదు, ఏ ఊళ్ళో, ఏ పట్టణంలో క్రైస్తవ సంఘం ఉన్నా అది దేవుని సంఘమే. ఈ పరమసత్యాన్ని మనమెన్నడూ మరువకూడదు. శుభవచనం చెబుతూ అన్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. పౌలు ఇదే రీతిగా సంఘాలకు శుభం చెబుతాడు.
దేవుని నుండి విశ్వాసికి ప్రాప్తించే 2 ఆధ్యాత్మిక వరాలు, కృప, సమాధానం. ఈ 2 జంట వరాలు. కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం దేవుణ్ణి ఎడతెగక స్తుతించాలి. ఆయన స్తుతికి పాత్రుడు. వృద్ధులు, విశ్వాస జీవితయాత్రలో అనుభవమున్న ప్రార్థనాపరులు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారు. కీర్తనలు 34 మొదటి వచనంలో దావీదన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. స్తుతించటం ఎంతసేపు అనేవారికి దావీదు మంచి జవాబిచ్చాడు. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. త్రిత్వములో అది ఆయన స్థానం. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చేశాడు. యేసు కుమారుడుగా తండ్రితో గల సంబంధం అద్వితీయమైనది. యేసు దేవుని నిత్య కుమారుడు. దేవుడాయనకు నిత్య తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల స్థానం ఏకైక అద్వితీయ స్థానం. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు. ఆయన కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ప్రేమ, కనికరము, కృప, ఈ 3 మాటలను ధ్యానించండి. ఈ రోజున ప్రేమను గురించి మాట్లాడని వారు లేరు. దేవుడు తన ప్రేమచేత మనల్ని రక్షించాడని కాదు, కృపచేత మనము రక్షించబడ్డాము. నిజమే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. అయితే దేవుడు మనల్ని తన కృపచేత రక్షించాడు. ఇంతకు కృప అంటే ఏమిటనుకుంటున్నారు? యోగ్యత లేని వారికి దేవుడు చూపే దయ కృప. మన యోగ్యతతో నిమిత్తం లేకుండా దేవుడు మన పట్ల తన కృపను విస్తరింపచేస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు గాని తన కృపచేత మనల్ని రక్షిస్తాడు. ఎందుకని? ఆయన కనికరము గల దేవుడు, సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు. తండ్రి కనికరము అనగా దేవుడు మనలను ప్రేమించి మనకు రక్షకుణ్ణి ఇచ్చాడు. మరో విధంగా ఆయన మనల్ని రక్షించలేడు. ఇదే ఏకైక విధానం. మనకు దేవుని నుండి సమృద్ధి కనికరము లభించింది. దేవుడు కృపా కనికర సంపన్నుడు. తండ్రి కృపా కనికరములు సమృద్ధిగా గలవాడు. తండ్రి కనికరము లేనిదే నీకు నాకు ఏదీ లభించదు. యేసు కృపా కనికరమును బట్టే మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ ప్రాప్తించాయి. ప్రాప్తి స్థానం క్రీస్తునందే. మన జీవితంలో ప్రభువు అనుమతించిందంతా కృపే, కనికరమే. సమస్త ఆదరణకు ఆయనే తండ్రి. ఆస్పత్రిలో ఆయన ఆదరిస్తాడు. నీకు సన్నిహితులైన ప్రియులు చనిపోతే ఆయనే ఆదరిస్తాడు. సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు మన తండ్రి. మనం ఈ విషయంలో దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాలి. ఇది దేవుని చిత్తం అని పైకి అంటూ లోలోపలే సనగడం ద్విమనస్కత. అలాంటి మనస్తత్వం దేవునికి ఇష్టం లేదు. నీ మనసులో ఉన్నది ఉన్నట్టు దేవునికి చెప్పుకో. అంతేకాని లోపల ఒకటి బయటికి ఒకటి అనకూడదు. ఆదరణ నటన కాదు, వాస్తవం. చిన్న పిల్ల చేష్టలు కాదు. బాధ్యత నెరిగిన యుక్త వయస్కులమై వ్యవహరించాలి. ప్రభువు ముఖం చూచి కష్టనష్టాలు చిరునవ్వుతో సహించాలి. అది ఆదరణ అంటే. కృత్రిమమైన ఆదరణ కోసం కొందరు మాదక పదార్థాలు సేవిస్తారు, నిద్రమాత్రలు మింగుతారు. కృత్రిమమైన ఆదరణ ఆత్మకు ఎంతైనా ప్రమాదకరం. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అనే పేరుంది. అనగా ప్రక్కనే నిలిచి ఆదరిస్తాడని భావం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువన్నాడు, నేను మిమ్ములను అనాథలనుగా విడువను. ఆదరణ అనే మాటకు ఇది వివరణ. మీకోసం పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త అనడానికి గ్రీకు భాషలో
పారాక్లీట్ అని ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు అన్నాడు, నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. ఇంతకు ఆదరణకర్త ఎలాంటివాడు? ఆయన సహాయకుడు, బలపరిచేవాడు, ఉత్తరవాది, న్యాయవాది, కష్ట పరిస్థితిలో చేయూతనిచ్చేవాడు, ఒంటరితనాన్ని పోగొట్టేవాడు, భయాందోళనలను తొలగించేవాడు, ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. దావీదు తన 30వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, యెహోవా ఆలకించు, నన్ను కరుణించు, యెహోవా నాకు సహాయకుడివై ఉండు, ఆదరణకర్త నన్నాదరించు అని శరణాగతుడైన విశ్వాసి చేసే ఆక్రందన. సమస్త ఆదరణకు దేవుడు కర్త అయినవాడు మన తండ్రి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలోనైనా ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారము అయ్యేటట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరిస్తున్నాడు. శ్రోతలు వింటున్నారా? మన శ్రమలన్నిటిలో మనలను ఆదరించే దేవుడు మనకున్నాడు. ఇంకా పగలు ఉన్నప్పుడు చీకటి పడకముందు ఎవరైనా వచ్చి ప్రోత్సాహకరమైన మాటలు 4 చెప్పవచ్చు. మనకు తాత్కాలికమైన ఆదరణ కలిగినట్లు అనిపిస్తుంది. అయితే ఘోరమైన శ్రమల్లో మనకు బలమైన ఆదరణ కావాలి. పౌలుకు అలాంటి అనుభవాలెన్నో ఉన్నాయి. జీవితంలో విపత్కర పరిస్థితుల్లో మనకు ఆదరణ కావాలి. ఒక్కొక్కప్పుడు విషాదకరమైన ఘడియలు ప్రాప్తిస్తాయి. ఆదరణ కోసం మనస్సు అటూ ఇటూ చూస్తుంది. శ్రోతలు వింటున్నారా? క్రైస్తవం అంటే ఏదో సిద్ధాంతం మాత్రమేనా? ప్రత్యేక సందర్భాలలో వేసుకునే అంగీనా? మతాచారమా? ఆయా సందర్భాలలో వల్లించే మత విషయక పదజాలమా? కాదు. క్రైస్తవం అపోస్తలుడైన పౌలు జీవిత విధానం. సిద్ధాంతం కాదు, జీవిత శైలి. 5-6 వచనాలు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగు విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తున్నది. మేము శ్రమ పొందినా మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుతాము. మేము ఆదరణ పొందినా మీ ఆదరణ కొరకై పొందుతాము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్న ఆ శ్రమలను ఓపికతో సహించడానికి కార్యసాధకమై ఉన్నది. సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలు తన శ్రమానుభవాలను మనతో పంచుకోబోతున్నాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు శ్రమల మధ్య ఉన్నాడు. అయితే దేవుని ఆదరణను సమృద్ధిగా అనుభవిస్తున్నాడు. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారమై ఉన్నామని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామనే నమ్మకము లేక ఉండేటట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కుంగిపోయాము. మరియు మృతులను లేపే దేవుని యందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండా మరణమవుతామనే నిశ్చయము మా మట్టుకు మాకు కలిగింది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాడు. ఇక ముందు కూడా తప్పిస్తాడు. మా కోసమై ప్రార్థన చేయడము వలన మీరు కూడా సహాయము చేస్తూ ఉండగా ఆయన ఇక ముందుకు మమ్ములను తప్పిస్తాడని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. శ్రోతలు, పౌలు చెబుతున్న ఈ సాక్ష్యం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతోంది. మనకు కష్టనష్టాలు, రోగాలు, నొప్పులు ఎందుకొస్తాయి? పౌలుకు జబ్బు చేసింది, చనిపోయే పరిస్థితి దాపురించింది, బతుకుతాననే నమ్మకం లేకుండా పోయింది, తనకది మరణశిక్షగా తోచింది, తానొక హతసాక్షి కాబోతున్నాడనిపించింది. అయితే మృతులను లేపే దేవుడే మమ్మును తప్పించాడు, తప్పిస్తున్నాడు.
ఆయన యందే మా నిరీక్షణ కేంద్రీకరించబడింది అంటున్నాడు పౌలు. మనం కూడా పునరుత్థానుడైన యేసునందు అలాంటి నిరీక్షణను సాధకం చెయ్యాలి. ఈ విధంగా మన అనుభవాల ద్వారా ఇతరులకు ఆదరణ కలిగించిన వారమవుతాము. ఇదంతా దేవుని కనికరమే. మన ఆరోగ్యము, ఐశ్వర్యము, తలాంతులు, వరాలు, వనరులు అన్నీ ఇతరులతో పంచుకున్నప్పుడు వారికి ఆదరణ కలిగించిన వారమవుతాము. ఇదంతా దేవుని కనికరంలో భాగమే అనిపిస్తోంది పౌలుకు. క్రీస్తు కోసం, ఆయన మహిమ కోసం శ్రమలు అనుభవించే వారికి ఇతరులను ఆదరించే కృప అలవడుతుంది. జీవితకాలమంతా కృపాక్షేమములు, కనికరము, మంచితనము మన వెంట ఉంటాయి అని దావీదు 23వ కీర్తనలో గానం చేశాడు. ఇరుకు మార్గంలో, గతుకుల దారిలో కుడి ఎడమలకు తొలగకుండా ఆయన కృపా, కనికరము, సౌజన్యము మనకు తోడై ఉంటాయి. ఆయన కనికరము చూపే మన తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఆయన మనల్ని ఈ ఇరుకు ఇబ్బందుల నుండి తప్పిస్తాడు. ఈ నిరీక్షణ మనకెంతో ఆదరణ. మన ఆదరణ ఇతరులను ఆదరిస్తుంది. శ్రోతలు, పౌలు చేసిన పరిచర్య ద్వారా ఎందరికో ఆదరణ కలిగింది. మన శ్రమానుభవం ఇతరులకు ఆదరణ గొలుపుతుంది. పౌలుకు తటస్థించిన శ్రమలలో దేవుని కనికరాన్ని తాను చూడగలిగాడు. కనికరం, ఆదరణ, ఈ రెండు భావనలు మనకందరికీ ఎడతెగని దీవెనలు. కొరింథీ సంఘస్థులారా, ప్రార్థన చెయ్యండి అని పౌలు అడుగుతున్నాడు. అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు సమర్పించబడతాయి. మా శ్రమలు ఇతరుల మేలుకే సమకూడి పరిణమిస్తాయి. ఇతరుల ఆదరణ కొరకే దేవుడు మనకు కష్టాలు రానిస్తాడు. ఆసియాలో నేను అనుభవించిన మరణ శ్రమలు మా శక్తికి మించినవి. దుర్భరమైన శ్రమలలో మేమెంతో కుంగిపోయాము. బతుకుతామని నమ్మకం లేకుండా పోయింది. ఆసియాలో మాకు అలాంటి శ్రమలు తటస్థించాయి అంటూ పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఎండ, గాలి ఈ రెండిటి మధ్య పోటీ పడిందిట. ఒకడు కోటు ధరించి వెడుతున్నాడు. గాలి అన్నదిట, అతని కోటును లేపేస్తాను. గాలి తీవ్రంగా వీచటం మొదలుపెట్టింది. గాలి ఉధృతమైన కొద్దీ అతడు తన కోటును ఇంకా గట్టిగా పట్టుకొని కోటును ఒంటికి కప్పుకుంటున్నాడు. అప్పుడు ఎండ తన పని మొదలుపెట్టింది. ఎండ తీవ్ర రూపం దాల్చింది. అతడు ఉక్కబోస్తుంటే భరించలేక కోటును తీసివేశాడు. గాలి చెయ్యలేనిది ఎండ చేసింది. ఇది కథ. శ్రమల గాలి ఎంత తీవ్రమైనా మన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని కప్పుకుంటాము. గాని ఎండకు తట్టుకోలేక లోకంతో రాజీ పడతాము. 12వ వచనం, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకున్నామని, విశేషముగా మీ ఎడల నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తున్నది. ఈ లోకంలో మా జీవిత విధానాన్ని చూడండి. లౌకిక జ్ఞానం నాకు లేదు. పరిశుద్ధంగా, యథార్థంగా, నిజాయితీ కలిగి ఈ లోకంలో బతుకుతున్నాను. దేవుని కృపను అనుసరించి జీవిస్తున్నాను. ఇదే మా అతిశయం, ఇదే నా మనస్సాక్షి సాక్ష్యం అంటున్నాడు పౌలు. దేవుని కృపచేత తన శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలై పరిణమించాయి. శ్రమలో దేవుని కనికరాన్ని గుర్తించాడు. మా జీవితంలోని నాణ్యత ఇతరులకు మార్గదర్శకం కావాలని మా ఆశయం అంటున్నాడు. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీ మీకు రాయటం లేదు. కడవరకు వీటిని ఒప్పుకుంటారని నిరీక్షిస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకు అతిశయాస్పదమై ఉంటామని మీలో కొందరు మమ్ములను ఒప్పుకొని ఉన్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సంకల్ప పరిధిలో నీవు ఆస్పత్రిలో పడకపై పరున్నావా? ఆ పడకే నీ ప్రసంగ వేదిక అవుతుంది.
పౌలు ఈ సంఘానికి తానే ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ సంగతి సంఘస్థులే ఒప్పుకున్నారు. ఈ నమ్మిక కలవాడనై మీకు రెండో కృపావరము లభించాలని మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మకెదోనియకు వెళ్లి మకెదోనియ నుండి మరల మీ వద్దకు వచ్చి మీ చేత యూదయ్యకు సాగనంపబడాలని ఉద్దేశించాను. కావున నేను ఈలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకున్నానా? అవును అవునని చెబుతూ కాదు కాదనేటట్లు ప్రవర్తించాలని నా యోచనలను శరీరానుసారముగా యోచిస్తున్నానా? శ్రోతలు వింటున్నారా? కొరింతుకు వస్తాను అంటున్నాడు గాని ఇంకా రాలేదు. పౌలు వస్తానంటాడు గాని రావచ్చాడా అని శత్రువులు కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. పౌలు మాటలింతే, నమ్మడానికి వీల్లేదు అంటున్నారు. పౌలంటున్నాడు, నేను అవునంటే అవును, కాదంటే కాదు, అంతేకాని నేను రెండు రకాలుగా మాట్లాడే మనిషిని కాను. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. అవునంటే కాదని, కాదంటే అవునని మనసులో ఒకటి, మాటలో మరొకటి ఉంచుకోకూడదు. అనుదిన వ్యవహారాలలో నిజాయితీ, యథార్థత పాటించాలి. అన్న మాటకు కట్టుబడి ఉండాలి. 18వ వచనం, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనేటట్లుగా ఉండలేదు. పౌలు వస్తాను అని చెప్పి మళ్లీ రాను అనడం లేదే. మాట నిలకడలేని వాణ్ణి అనుకుంటున్నారా? అలా కానే కాదు. దేవుడు నమ్మదగినవాడు. ఆ దేవుడే పౌలును నడిపిస్తున్నాడు. అతడు దేవుని చిత్తములో ఉన్నాడు. మా చేత అనగా నా చేత, సిల్వాను చేత, తిమోతి చేత మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనేవాడై ఉండలేదు గాని ఆయన అవును అనేవాడై ఉన్నాడు. పౌలు ప్రకటించిన సువార్త ఎలాంటిది? మహిమాన్వితమైన సువార్త. అవును అనేదే కాని ఇది కాదు అనేది కాదు. దేవుడు మన కోసమై చేసి ముగించింది సువార్త. ఇది మనము దేవుని కోసము చేసింది కాదు. ఇది శుభవార్త, మంచి వార్త. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన యేసుక్రీస్తు. ఇది ఆయన వార్తే. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. క్రీస్తునందు అంతా సవ్యమే. క్రీస్తునందు అంతా రక్షణకు అనుకూలమే, కృపకు అంతా అనుకూలమే. 21, 22 వచనాలు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండేటట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన సత్యవంతుడు. పరిశుద్ధాత్మ మనలో నివాసమున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పరిచర్య ఎలాంటిదో ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది. మనలను స్థిరపరిచే దేవుడు. అభిషేకించాడు. ఆయన మనలను ముద్రించాడు. పరిశుద్ధాత్మను బయానాగా, సంచకరువుగా అనుగ్రహించాడు. క్రీస్తునందు స్థిరులు, కదలని వారు అయి ఉండండి అని కొరింథీ 1 పత్రికలో పౌలు హెచ్చరించాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తిపరులై ఉండండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని వారిని ప్రోత్సహించాడు. స్థిరంగా ఉండడమంటే ఏమిటి? ఇది పరిశుద్ధాత్మ పరిచర్య. దేవుని ఆత్మ మనకు ధైర్యము, స్థైర్యము కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో పాపమును గురించి, నీతిని గురించి ఒప్పుదల కలిగిస్తాడు. ఆ తరువాత మనలో నూతన జన్మానుభూతి కలిగిస్తాడు. మనలో నివాసముంటాడు. ఇదంతా పరిశుద్ధాత్మ పరిచర్యే. పరిశుద్ధాత్మ మనలో ఉండడమే కాదు, మనకు బాప్తిస్మమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఇదంతా జరిగిస్తున్నాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే, అంటే పరిశుద్ధాత్మ దేవుడే అని ఈ సందర్భంలో మనం గ్రహించాలి. మనము యేసుక్రీస్తు చేతుల్లో భద్రంగా ఉన్నాము.
పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా నీవు నేను క్రీస్తులోకి వచ్చాము. ఆయన శరీరంలో భాగమైపోతున్నాము. ఆయన చేతుల్లో నీవు ఉండడం కాదు, నీవే ఆయన చెయ్యి అవుతున్నావు. ఇది పరిశుద్ధాత్మ చేసిన పని. యేసు శరీరంలో నీవు భాగమై ఉన్నందున నీకు క్షేమము, భద్రత. ఇంతకు మించిన హామీ మరొకటి మరేముంది? పరిశుద్ధాత్మ పరిచర్య నేటికీ విశ్వాసుల్లో కొనసాగుతూనే ఉంది. నీ పాపాన్ని నీ చేత ఒప్పిస్తాడు, నూతన జన్మ ప్రసాదిస్తాడు, మనలో నివసిస్తాడు, బాప్తిస్మమిస్తాడు, మనలను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే, అనగా పరిశుద్ధాత్మే. ప్రియశ్రోతలు వింటున్నారా? అభిషేకం అనే ఈ అనుభవాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయమై 1 యోహాను 2:20 అంటోంది, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఈ అభిషేకము పరిశుద్ధాత్మే. మనలను సర్వసత్యములోకి నడిపించేవాడు పరిశుద్ధాత్మే. 1 యోహాను 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకము నిలుస్తుంది గనుక ఎవడూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ఈ ఘనమైన పరిచర్య విశ్వాసి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ మీకు నేర్పాలనే మీలో జీవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మీ అంతర్గత జీవితానికి అనువదించేవాడు పరిశుద్ధాత్మ. ఆయన నీలో నాలో ఉన్న పరమోపాధ్యాయుడు, మహామహోపాధ్యాయుడు. అందుకే బైబిలును అద్భుత గ్రంథం అంటాము. యోహాను సువార్త 16:12-13 ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతా గ్రహించున్నట్లు ఆయన మిమ్మును నడిపిస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ మనలో ఉండి జరిగిస్తున్న సేవ ఇదే. సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. సత్యమంతా మనం గ్రహించాలి. పాక్షికమైన సత్యం కాదు, సర్వసత్యం మనం గ్రహించాలి, జీవించాలి. పరిశుద్ధాత్మ ఈ రోజున మనకు ముద్ర. ఎఫెసీ పత్రిక 4:30 ఈ సత్యాన్ని ఇంకా విశదం చేస్తోంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పోస్టాఫీసులో నీ ఉత్తరం ఉన్న కవరును మూసి దాన్ని ముద్రిస్తారు. దానిమీద తపాలా శాఖ అధికార ముద్ర వేస్తారు. గనుక ఆ ఉత్తరం తప్పకుండా బట్వాడా అవుతుంది. అది మనకు గ్యారంటీ. న్యాయస్థానంలో అధికార ముద్ర లేని దస్తావేజులు చెల్లవు. ముద్ర యాజమాన్యానికి గుర్తు, సంకేతం. నీవు దేవునికి చెంది ఉన్నావు అనడానికి పరిశుద్ధాత్మ అధికార ముద్ర. మనం యేసు గొర్రెలము, ఆయనకే చెంది ఉన్నాము. గొర్రెవైన నీవు తప్పిపోతే నీవు దొరికే వరకు వెతికే కాపరి ఆయన. లూకాసు వార్తలో నాణెం పోగొట్టుకున్న స్త్రీ ఆ నాణెం దొరికే వరకు నేలంతా ఊడ్చింది, దీపం వెలిగించింది. ఇది పరిశుద్ధాత్మకు సంకేతం. లూకాసు వార్త 15:8 సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మను సంచకరువుగా దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మను బయానాగా ఇచ్చాడు. తరువాత పూర్తి మొత్తం మనకిస్తాడు. ఒక ఇల్లో పొలమో కొన్నారనుకోండి, దానికి ముందు బయానా చెల్లిస్తారు. ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు పూర్తి మొత్తం చెల్లిస్తారు. దేవుడు మనకు బయానాగా పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. బయానా ఇచ్చాడంటే పూర్తిగా ఇంకా ఎంతో ఇవ్వబోతాడనే గమ్యం మనకుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభువు మనల్ని తన రక్తంతో కొన్నాడు. తన పరిశుద్ధాత్మను బయానాగా ఇచ్చాడు. ఇంకా ఎంతో ఇస్తాడు. దేవుడు ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మనిచ్చాడు.
పరిశుద్ధాత్మే దేవుడు మనకు నిత్యత్వంలో ఇవ్వబోయే మహిమకు బయాన, సంచకరువు. దేవుని సర్వసంపూర్ణత మన అనుభవంలోకి తేవడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. విశ్వాసులమైన మనకు ఈ రోజున ఏం కావాలి? మన అక్కర ఏది? మన అవసరాలేవి? మన దేవుడు కృపాసంపన్నుడు. ఆయన సమృద్ధి కనికరము గల తండ్రి. నీకేం కావాలో ఆయన దగ్గరికి వచ్చి అడుగు. నీకు శక్తి సామర్థ్యాలు కావాలా? నీకు ఆనందం కావాలా? జ్ఞానం కావాలా? నీకు ఏ సహాయం కావాలి? మనకు ఆదరణ కలిగించేవి ఇవే. సమస్త ఆదరణకు ఆయనే కర్త. పౌలుకు ఇదంతా బాగా తెలుసు. ఆయన అనుభవాలు ఎంతో లోతైనవి. మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనుభవాలెన్నో కలుగుతాయి. మన అనుభవాలలో వైవిధ్యముంది. పౌలు ఇంకా అంటున్నాడు, మీ యందు కనికరము కలిగి నేను మరల కొరింతుకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాను. పౌలు ఏమంటున్నాడు? త్వరపడి తాను కొరింతుకు వెళ్లకపోవడమే మంచిదయింది. అలా వెళ్లి ఉంటే మొదటి పత్రికలో తాను అన్నట్లు చేసేవాడు. మొదటి కొరింథీ పత్రిక అంతా వారి తప్పులు దిద్దటంతోనే సరిపోయింది. మొదటి పత్రికలో పౌలు చాలా ఖండితంగా మాట్లాడాడు. నేను కనిపెట్టడం మంచిదే అయింది. ఈ లోపుగా మీరు చాలా తప్పిదాలను సరిదిద్దుకున్నారు. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పటం లేదు గాని మీ ఆనందానికి సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. నేను మీ ఆత్మలకు అధ్యక్షుణ్ణి కాను. నేను మీ మీద పెత్తనం చెలాయించటం లేదు. క్రీస్తునందు మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యముంది. మీ ఆనందానికి దోహదపడాలని నా ఆశ. మీ విశ్వాసమే మిమ్ములను నిలువబెడుతుంది. మీరు పడ్డా తిరిగి లేస్తారని నాకు తెలుసు. మీరు క్రీస్తునందు క్రమేణా ఎదుగుతూ ఉండాలి. మీరు ఎదుగుతూ ఉండగా అరిష్టాలు ఎదురవుతాయి గాని మీరు వాటిని అధిగమించి బలం పుంజుకుంటారు. అందుకే నేను మీకు కొంత వ్యవధి ఇచ్చాను. కష్టాలు వచ్చిన కొద్దీ మన విశ్వాసం బలపడుతుందే కాని బలహీనం కాదు. యేసు ప్రభువు రాకడ సమయం సమీపమై ఉంది. ఆ రోజున మీరు మాకు, మేము మీకు అతిశయాస్పదమై ఉంటామని మీలో కొందరు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుని వాగ్దానములన్నిటికీ అవును అన్నట్లుగానే ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వస్తాను అన్నాడు, వచ్చాడు. శిలువ మీద చనిపోతాను అన్నాడు, అలాగే చనిపోయాడు. తిరిగి లేస్తాను అన్నాడు, లేచాడు. ఆరోహణమై వెళ్లిపోతూ మళ్లీ వస్తాను అన్నాడు, తప్పకుండా వస్తాడు. దేవుని వాగ్దానములు ఎల్లప్పుడూ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. తన స్వంత కుమారుణ్ణి మనకివ్వడానికి ఆయన వెనుకాడలేదు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు? దేవుని వాగ్దానములు క్రీస్తునందు ఆమేన్ అవును అన్నట్లుగానే ఉన్నాయి. యేసుక్రీస్తే దేవుని వాగ్దానాల నెరవేర్పునకు హామీ. అవి గొప్పవైనా అల్పమైనవి అయినా దేవుని వాగ్దానములన్నీ వాస్తవమని, తప్పక నెరవేరుతాయని యేసుక్రీస్తు మనకు హామీ అయి ఉన్నాడు. సందేశం సందేశకుణ్ణి బట్టే నమ్మదగినది అవుతుంది. యేసు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఒక బోధకుని వ్యక్తిత్వం అతడు ప్రకటించే బోధకు జీవం పోస్తుంది. బోధకుని విశ్వసనీయత అతని బోధ నమ్మదగినది అనే అభిప్రాయం శ్రోతలకు కలిగిస్తుంది. తాను స్వయంగా చెయ్యనిది, చెయ్యలేనిది ఏ బోధకుడు చెప్పకూడదు అని యూదుల మధ్య ఒక నానుడి ఉంది. వాగ్దానం చేసేవాడు దాని నెరవేర్పునకు వెల చెల్లించగలవాడై ఉండాలి. ప్రార్థన చేయగానే మనం ఆమేన్ అంటాము. యేసు నామమున ఆమేన్ అనగా యేసే అడిగినట్లు అవి ఆమేన్ అయినట్లు అని అర్థం. యేసు ప్రభువుకు ఆమేన్ అనే పేరు కూడా ఉంది. లవొదికయకు ఉత్తరం రాస్తూ ఆమేన్ అనేవాడను, నమ్మకమైన సత్యసాక్షిని అని ప్రభువు తనను తాను పరిచయం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు.
సంచకరువు అంటే బయానా, గ్రీకు భాషలో అరాబాన్. పరలోకంలో మనం జీవించబోయే సంపూర్ణ జీవితానికి పరిశుద్ధాత్మ ఇక్కడ మనకివ్వబడిన అడ్వాన్స్. పరిశుద్ధాత్మ అనే వరం పరలోకంలో మనం అనుభవించబోయే దానికి ముందుగా ఇవ్వబడిన బయానా. ప్రియ శ్రోతలు, 2 కొరింథీ పత్రికలో ఆదరణ అనే మాట ఏదో ఒక రూపంలో 29 సార్లు వాడబడింది. శ్రమలు, బాధలు కూడా పలు సందర్భాలలో ఈ పత్రికలో పేర్కొనబడడం విశేషం. పౌలు తన వ్యక్తిగతమైన అనుభవాలను కొరింథీ సంఘస్థులతో పంచుకుంటున్నాడు. కష్టాలు ఇతరులతో పంచుకుంటే తగ్గుతాయి, ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఎక్కువవుతుంది. దేవుడు నమ్మదగినవాడు. పౌలు సేవా విజయానికి ఆధారం దేవుడే. దేవుడు ఎంత నమ్మదగినవాడో పౌలు ప్రకటించిన సువార్త అంత నమ్మదగింది. పౌలు ప్రకటించిన వాక్యం అవునని కాసేపు, కాదని కాసేపు అటూ ఇటూ ఊగిసలాడే లోలకం కాదు. యేసుక్రీస్తు అవును కాదు ఈ రెండిటి మధ్య అస్థిరంగా ఊగిసలాడినవాడు కాడు. యేసు అవును అనేవాడు మాత్రమే. దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానముల నెరవేర్పు యేసే. పౌలుగాని, శీలగాని, తిమోతిగాని దేవునికి విధేయులై కొరింథీయులకు సువార్త ప్రకటించారు. సమాజ మందిరంలో ఈ విధంగా క్రీస్తు మహిమపరచబడ్డాడు. అబ్రహాముకు, దావీదుకు చేయబడిన వాగ్దానములన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ధర్మశాస్త్రమంతటినీ యేసు నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు. పౌలు, తీతు, తిమోతి ఏకీభవించి కొరింథులో సువార్త ప్రకటించారు. అందుచేత వారు రక్షించబడ్డారు. అది దేవునికి మహిమ. సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరు దానికి ఆమేన్ అంటారో అట్టివారు క్రీస్తునందు స్థిరులై క్షేమంగా, భద్రంగా ఉంటారు. క్రైస్తవుడు అంటే క్రీస్తునందు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. విశ్వాసులు ఇట్టి అభిషేకమును దేవుని వలన పొందుతారు. విశ్వాసిపై పరిశుద్ధాత్మ కృమ్మరింపు. పాత నిబంధనలో తైలముతో యాజకులను అభిషేకించేవారు. దానినే తలపింపచేస్తుంది ఈ అనుభవం. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ సన్నిధికి మరో రుజువు పరిశుద్ధాత్మ ముద్ర. ఇది యాజమాన్యపు ముద్ర. క్రైస్తవుడు క్రీస్తుతో సంయుక్తపరచబడ్డాడని, క్రైస్తవ విశ్వాసి దేవుని ఆస్తి అవుతున్నాడని ఈ ముద్ర ధృవపరుస్తున్నది. అందుకే పౌలు నేను యేసు బానిసను, యేసు ఖైదీని అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు ఆరంభించింది ఆయనే ముగిస్తాడని ఈ ఆత్మ ముద్ర మనకు హామీ ఇస్తుంది. ఇప్పటి విమోచన నిత్యత్వంలో మనకు కలగబోయే సంపూర్ణ విమోచనకు శాంపుల్. మన హృదయంలో పరిశుద్ధాత్మ ప్రస్తుతం ఒక ధరావత్తు, రాబోయే దానికి హామీ. తన ప్రయాణపు ఏర్పాట్లను ఎందుకు మార్పు చేసుకోవలసి వచ్చిందో పౌలు వివరించాడు. నా ప్రాణము తోడు దేవుని సాక్షి అంటున్నాడు పౌలు. అంటే దేవుడే నాకు తీర్పరి అని భావం. పౌలు తన అపోస్తలిక అధికారాన్ని వాడటం లేదు. మీ విశ్వాసం మీద మేము అధికారులమా? అలా కాదు. నిరంకుశత్వంతో మీ విశ్వాసాన్ని పెంచలేము, తుంచిన వారమవుతాము. విశ్వాసం వారి విధేయత వల్ల ఎదుగుతుంది. 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండండి. పౌలు అంటున్నాడు, మేము మీతో కలిసి పనిచేస్తాము. మనమంతా జతపని వారము. మీకు వ్యతిరేకంగా గాని మీ పైన గాని అధికారం చలాయించము. నీతికి కారణమైన పరిచర్య ఇది. 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం మరొకసారి మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుందాము. దేవుని కృపను బట్టే
పరిశుద్ధత, యథార్థత మనకు అలవడుతాయి. ప్రియ శ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.